సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి నిన్నటి నీడలే కను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా బిడ్డని పోగొట్టుకున్న తల్లివి నువ్వే ఇంతగా ఆలోచిస్తుండావంటే చాలా గొప్పదానివి తల్లి నువ్వు. ఓయన్నా, ఆమె చెప్పిన దాంట్లో కూడా తప్పే ఉండాది. ఆమె సంతోషం కోసమైనా ఈ కార్యక్రమం మా నబ్బోడి చేతుల మీదుగా జరిపిద్దాము. నేను ఒప్పుకోను. ఏంటి దుర్గా నువ్వు? మీ అత్తయ్య గారే చెప్తున్నారు కదా, మగపిల్లలు చేయడమే శాస్త్రం అని పంతులు గారు చెప్పారు. నా తమ్ముడి చేతుల మీదుగా జరిపిద్దామని మీ అత్తయ్య గారు అంటున్నారు. ఇందులో తప్పే ఉంది. ఎలా జరిపించమంటారండి? ఎవరి వల్ల అయితే మా అన్నయ్య ప్రాణం, కార్తిక్ ప్రాణం పోయిందో అతని చేతుల మీదుగా ఆబ్దికం జరిపిస్తే ఎలా వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుతుంది? మీ తమ్ముడే కావచ్చు, నాకు మరిదే కావచ్చు, మా అన్నయ్య చావుకి తనే కారణమన్న బాధ ఇప్పటికీ నా మనసులో ఉంది. ఈ కార్యక్రమం తను జరిపించడానికైతే వీల్లేదు. చెప్పినాను కదన్నా, వాళ్ళింట్లో వాళ్ళు చేసుకునుంటే ఈ బాధలన్నీ ఉండేటివి కాదు. మనింట్లో జరిపిస్తాండాం కాబట్టే ఇట్లాంటి మాటలన్నీ వినాల్సి వస్తుండాది. బాబు, త్వరగా వచ్చి కూర్చుంటే ఈ కార్యక్రమం జరిపిద్దాం. అయ్యా, ఇడిగో నా బిడ్డ. ఏ బిడ్డే చనిపోయిన నా బిడ్డకి ఆబ్దికం జరిపిస్తాడు. మా అన్నయ్యకి మాత్రం నా భర్తే జరిపిస్తాడు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః.
గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నేను కావాలని చేసినా పొరపాటున చేసినా మీ చావుకి నేనే కారణం. ఉన్న నిజం మాత్రం ఎవరూ కాదనలేని సత్యం. అలాంటి నా చేతులతోనే మీకు ఈ సంవత్సరికం జరిపించాల్సి రావడం నిజంగా నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ నా భార్య మాట కాదనలేక, నిజం చెప్పుకోలేక, వేరే ఏ దారి లేక జరిపిస్తున్నాను. నేను మీకు అన్యాయం చేసినా నా జీవితం ఈరోజు ఇలా సంతోషంగా ఉండడానికి మాత్రం ముమ్మాటికి మీరే కారణం. బంగారం లాంటి మీ చెల్లిని పైనుంచి మీరు ఆశీర్వదించి నాకు భార్యగా పంపారు. తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవడమే నేను మీకు చేయగలిగే ఒకే ఒక్క సాయం. నా చేతుల మీదుగా ఈ ఆబ్దికం జరిపించడం మీకు ఆత్మశాంతిని ఇస్తుందో లేదో నాకు తెలీదు. నా వల్ల ఏదన్నా తప్పు జరుగుంటే నిండు మనసుతో నన్ను క్షమించండి. క్షమించండి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి నాయన. కామదేవ కామపాల కామీ కాంతకృతాగమ